క్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం. బెంగళూరు బస్టాండ్లోని తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నాయకుల విమర్శలపై మండిపడ్డ తెదేపా శ్రేణులు. వైసీపీ ఎమ్మెల్యేకు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే అరగుండు గీయించుకుంటానన్న వైసీపీ కార్యకర్త. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోమారు టికెట్ కేటాయించడంతో అరగుండు అరమీసం గీయించుకొని నిరసన తెలిపిన సజ్జల మహేశ్వర్ రెడ్డి. ముస్లిం మైనార్టీల మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కపట ప్రేమే. మైనార్టీల ఆస్తులు కాపాడడంలో షాజహాన్ బాషా పాత్ర కీలకం. షాజహాన్ బాషా మీద విమర్శల్ని సహించం హెచ్చరించిన ఆర్జే వెంకటేష్. తల్లిదండ్రుల్ని ఇంటి నుండి గెంటేసిన కసాయి కొడుకు. ఆస్తి కోసం కన్నవారిని ఇంటి నుండి గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో చెట్టు కింద ఆశ్రయం పొందిన వృద్ధ దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, షాజహాన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం. బెంగళూరు బస్టాండ్ లోనే మీకు బుద్ధి చెబుతామంటూ మదనపల్లి టీడీపీ నేతలు వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ. 30,000 ఓట్ల మెజార్టీతో షాజహాన్ గెలుస్తారని సవాల్. దమ్ముంటే 10 లక్షల రూపాయల పందెం కాయాలని మదనపల్లి వైసీపీ బ్యాచ్ కు సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రాజకీయ భిక్షతో పదవులు పవర్ కొట్టేసిన వైసీపీ నేతలే సంస్కారహీనులంటూ సంచలన చాకిరేవు పెట్టేసిన మదనపల్లి తెలుగుదేశం నేతలు. మదనపల్లి టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే వైసీపీ నేతలను టీడీపీ నేతలు నేడిక్కడ ఉతికి ఆరేశారు. షాజహాన్ను ప్రజల మనిషిగా అభివర్ణించిన టీడీపీ నేతలు రాబోయే ఎన్నికల్లో ఆయన 30,000 మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. ఈ మేరకు దమ్ముంటే వైసీపీ నేతలు 10 లక్షల పందెం కాయాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో మత కల్లోలాలు లేవని చెబుతూ అధికారం కోసం మత కల్లోలాలు జరిపే నీచ సంస్కృతి వైఎస్ కుటుంబానిదే అన్నారు. షాజహాన్కు పెద్దిరెడ్డి రాజకీయ భిక్ష పెట్టలేదంటూ ఆయన రాజకీయ భిక్షతో పదవులు అధికారం అనుభవిస్తున్న వైసీపీ నేతలు తమకు తొలుత రాజకీయ భిక్ష పెట్టిన వారిని విస్మరించి తమ సంస్కారహీనత చాటుకొని చరిత్రహీనులైపోయారని టీడీపీ స్థానిక నేతలు నేడిక్కడ వైసీపీ నేతల మీద చాకిరేవు పెట్టేశారు. అభివృద్ధి అంటే ఏదో మదనపల్లిలో 15 సంవత్సరాల క్రితమే చేసి చూపెట్టిన ఘనత షాజహాన్ బాషాదని కితాబిచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మైనారిటీ నేతలు ఎస్ఏ మస్తాన్, ఎస్ఎం రఫీ, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, నవీన్ చౌదరి, ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోరు సుధాకర్, నాగురువలి, షంషీర్, గిరీష్, సర్పంచ్ ప్రభాకర్, తెలుగు యువత భావాజా, మహబూబ్ ఖాన్, దాదు, కత్తి లక్ష్మణ, సంగం హరి, ఈశ్వరి, పనికర్ రెడ్డి, ఇంతియాజ్, బాలమాలి శేఖర్, హనుమంతు, జయచంద్ర, పూల మురళి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉంది. ముస్లిం మైనారిటీలకి ఏదన్నా ఒక బిల్లు వస్తే దానిపైన ఏం జరుగుతుంది, వీళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందని ప్రశ్నించకుండా బేషరత్తుగా మద్దతు ప్రకటిస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు మీరు చేస్తే సంసారము, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారమా? కరెక్ట్గా చెప్తున్నాము. నిసార్ అహ్మద్ గారు మొన్నటికి మదనపల్లి నియోజకవర్గం, ఆయన ఎవరో కూడా తెలియదు, ఒక పంచాయతీరాజ్ ఎంప్లాయీ. అక్కడ ఆయన ఏ రోజైనా సరే ఒక ఇంజనీర్గా పనిచేసిన అనుభవం మీకు ఉందంటున్నారు కదా, ఏ రోజైనా ఒక ధార్మిక సంస్థకు కానీ ఒక సోషల్ సర్వీస్ కానీ కరోనా సమయంలో ఒక చిన్న బియ్యం ప్యాకెట్ కానీ ఎక్కడైనా మీరు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నైట్కి నైట్ పండుగ వేసుకొని 2019లో ఒక అభ్యర్థి నుంచి పిలుచుకొని వచ్చి ఒక అభ్యర్థిని మదనపల్లి పైన రుద్దినారు. వారిని 5 ఏళ్ళు అభ్యర్థిని పక్కన పెట్టి ఎన్ని కేసులు కడతామో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేద్దామో, ఏం చేద్దామో ఈయన పరిస్థితి 5 ఏళ్ళు ఆయన గడిపేసినారు. ఆయన వైసీపీ పార్టీ మీరు ఎంచుకున్న అభ్యర్థి, మీరు గెలిపించుకున్నారా ఎమ్మెల్యే, మాకు సంబంధం లేదు. ఆయన 5 ఏళ్ళు ఏం చేసినాడు? అంగళ్ళ కేసులో కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు పెళ్ళామెట్లు వదిలేసి, రాష్ట్రం వదిలేసి పోయి నానా బాధలు పడి కొంతమంది చనిపోయి అన్ని ఇబ్బందులు పడితే వాళ్ళ ఉసురు మీకు తగలదా? ఆడబిడ్డల ఉసురు మీకు తగలదా? వాళ్ళ బిడ్డల ఉసురు మీకు తగలదా? అనవసరమైన కేసులో అన్ని వేల కుటుంబాలు, అన్ని వందల కుటుంబాలు రోడ్డు పడేసిన చరిత్ర మీకు. దగ్గర కొన్ని వందల షెడ్లు కూల్చేస్తే ఆ బదులు బాధితులు మిత్రులకి ఫోన్ చేశాయా, మాకు ఇట్లా మీ ఎమ్మెల్యే గారు మీ సహకారంతో అవి చెప్తాన్నారయ్యా,
ఈ సహకారం లేకుండా వాళ్ళు ఇట్లా చేయడు. మీరే కదా ఇట్లా షెడ్లు కూల్ చేసినారంటే లేదు లేదమ్మా నేను న్యాయం చేస్తాను, మీకు న్యాయం చేస్తాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి మిత్రుడే కావాల మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉండేది, మా నాయకుడి గురించి వీళ్ళ విమర్శిస్తూ ఉండేది. కూడా వాడెవడో చెప్తాడు సొంత బావకే మోసం చేసి నువ్వు ఆస్తులు రాపించుకున్నాడు, నువ్వు కూడా కబడతానంటావా? తోలు పెరికేస్తాం. ఏమనుకున్నాడో షాజహాన్ బాషా గారి కోసము ఆయన దగ్గరికి రావాలంటే 10,000 మందిని దాటి రావాలా. ప్రాణాలు అర్పించే వాళ్ళలో కొన్ని వందలు ఉన్నాడో వాళ్ళని ఫస్ట్ నేనే. ముస్లిం కమ్యూనిటీ ఉంది, బలిజా కమ్యూనిటీ ఉంది, ఇతర వర్గాలు అన్నీ ఉన్నాయి. వారి నుంచి ఏ ఒక్కరన్నా లబ్ధి పొందిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి లబ్ధి పొందిన దఖలాలు ఉంటే దమ్ముంటే మీరు ప్రెస్ మీట్లో చూపించవలసింది. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా వాళ్ళ మాట్లాడిన విధానం ఎలా ఉందంటే 2009లో పెద్దిరెడ్డి గారి దయాదర్శనాల మీద షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మీద విమర్శలు చూడు అంటున్నారు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎంతమందికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ గారు రాజకీయ భిక్ష పెట్టలేదు. ఆయన దయతో రాజకీయాల్లో ఎంతమంది ఆయన మీ మీద మీ ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద మాట్లాడితే మీరు విమర్శలు చేయలేదా? ఆయన మీద మీరు విమర్శలు చేయలేదా? మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగారు. మదనపల్లి పౌరులుగా ఉన్నటువంటి ముజీబ్ హుసేన్ రాజకీయ భిక్ష పెడితే మీలోనే ఎంతమంది ఈరోజు రాజకీయ ప్రజాప్రతినిధులుగా వెళ్తున్నారు? ఆయన మీద మీరు విమర్శలు చేయొచ్చు, కానీ షాజహాన్ బాషా గారు మారు విమర్శలు చేయకూడదు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను. వాస్తవమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలు పెద్దిరెడ్డి దయాదర్శనాల మీద బతుకున్నారంటే వాస్తవమే. అది వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. ప్రజలకు కూడా మీరే చెప్పడం, వాళ్ళే చెప్పడం జరిగింది వాళ్ళ దయాదర్శనాల మీద మేము బతుకుతున్నామని. కానీ ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే నెంబర్ 2గా ఈ రాష్ట్రంలో చెప్పబడుతున్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు చేయలేకపోయినాడు, ఈ మదనపల్లికి ఎందుకు ఇంత అన్యాయం చేసినాడు, వాళ్ళు మదనపల్లికి వచ్చి చేసిందేం లేదు, వాళ్ళు ఈ మదనపల్లికి ఇంకా రానవసరం లేదు, వాళ్ళ టైం అయిపోయింది అని చెప్పి గౌరవప్రదంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పుందా? అయితే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు, నీకు షాజహాన్ బాషా గారు అభ్యర్థి ఖరారైతానిట్లే నీ ఒళ్ళులో వణుకు పుట్టింది, నీ ఒళ్ళులో వణుకు పుడతానిట్లే. ఈరోజు షాజహాన్ బాషా గారి మీద అనేకమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎస్ఎల్టీ కుటుంబంలో మీరు కలిసి పనిచేసినటువంటి దాఖలాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, హరిజన గిరిజన మైనార్టీ వర్గాలకు మేలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపార గౌరవంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయిన తర్వాత మీరు కుటిల రాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ కుటిల రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి. ఏడెవరో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడే వాళ్ళు లేరు. మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా కేటాయిస్తాను ఇట్లే మీకు ఎందుకు ఇంత భయం వస్తూ ఉంది, ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే అంతేకాకుండా మీరు వ్యక్తిగత దూషణలోకి వచ్చి మా నాయకుడు, మా కాబోయే ఎమ్మెల్యే, మా తెలుగుదేశం పార్టీకి కేటాయించిన అభ్యర్థి మీద మీరు ఎటువంటి కామెంట్ చేసినా దానికి ధీటుగా మేము కూడా సమాధానం ఇస్తాం. మేము కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మైనార్టీ అనేక సంక్షేమ పథకాలు ఆశ చూపించి ఫస్ట్ నేను మీకు 50,000 కంటే ₹1,00,000 మొదలు బతుకు ఇస్తారని ప్రకటించి ఈ రోజు కూడా ఇవ్వలేదంటే ఎంతో సిగ్గుచెట్టు. అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ పెట్టాలనేసి మోసం చేసి
ఈరోజు ఇస్లాం బ్యాంక్ లేదు. మసీదులో వేతనాలంటే మౌజుల్ ఇమాములకి 9 నెలల నుండి వేతనం లేకుండా కట్టుదిట్టం చేశారు. అదే కాకుండా ఆ గతంలో అయితే రంజాన్ తోఫా ఇచ్చేవారు. ఈ రోజు రంజాన్ తోఫా అనేది లేదు. ఎందుకంటే ముస్లిం మైనార్ల పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకము ప్రేమ అనేది లేదు. ఉత్తమ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముస్లిం ప్రజలారా మీరంతా గ్రహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా బాగా తెలిసిపోయింది. ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వము, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముస్లింకి చేసింది ఏమీ లేదనేసి అందరూ గ్రహిస్తున్నారు. ఇంకా లోకల్ విషయానికి వస్తే కొంతమంది ముస్లిం సోదరులు ఏదోతో మాట్లాడుతున్నారు. మీరు గ్రహించండి. మనం అద్దం ముందు నిలబడి ఉమ్మేసుకుంటే ఆ ఉమ్ము మన ముఖం మీద పడతాం. మీరు గ్రహించండి. మిమ్మల్ని వాడుకుంటున్నారు. షాజహాన్ బాషా గారు లేకపోతే ఒక్కోటి సెమీలు వచ్చేదా? ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు మదనపల్లికి, ఎంపీలు వచ్చారు మదనపల్లికి, మినిస్టర్లు వచ్చారు మదనపల్లికి. ఏ ఒక్కరైనా సరే ఒక్కోటి గురించి ఎప్పుడే ఆలోచించినారా? ఈరోజు 100 ఎకరాల ఒక్కోటి వచ్చిందంటే దాన్ని కృషి. మదనపల్లి నియోజకవర్గంలో మా టికెట్ వచ్చిన వ్యక్తి షాజహాన్ బాషా గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు శాసనసభ్యుగా చేశారు. ఈ శాసనసభ్యత్వం ఉన్నప్పుడు కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతాలకు, వీధులకు, మనిషికి, మహిళలకు తేడా లేకుండా వర్క్ చేసిన వ్యక్తి షాజహాన్ బాషా గారు. ఈరోజు ఆయన మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టే అంత పరిస్థితి వచ్చిందంటే మీరు మిథున్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళ పేర్లు నాకు అవసరం లే. మా మైనార్టీ నాయకులందరూ ఉన్నారు ఇక్కడ. స్టేట్ నాయకులు రఫీ గారు, ఎస్ఏ ముస్తాన్ గారు, నాగూర్ వల్లి గారు, ఖాన్ గారు, అందరూ, దాదు గారు. మదనపల్లిలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తుందని ప్రజలందరూ నిర్ణయిస్తున్నారు. కాబట్టి మీకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుకో దిక్కు తెలియని పరిస్థితిలో నిన్న మైక్ ఉందని నోటికి వచ్చినట్లు వ్యక్తిగత దూషణలు దిగడం మీ చేతకాని తనానికి నిదర్శనం. అదేవిధంగా రాజంపేట్ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతుంది. అదే 2024లో తప్పకుండా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. దానికి 10 లక్షల రూపాయలు నాది. ఆపోజిట్ ఎవరన్నా కానీ 5 లక్షలు పందెం కట్టుకోవచ్చు. నేను మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి డబ్బులు తెచ్చి 3 రోజుల్లో మీ దగ్గర ఇస్తాను. ఇదే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నది. తప్పకుండా షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే 4.5 సంవత్సరాల నుంచి దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇందిరానగర్లో ఉన్న షాదీ మహల్ ముస్లిం మైనార్టీల కోసం పెట్టింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో దాదాపు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఏడయ్యా మీరు మైనార్టీ సంక్షేమాన్ని పాటుపడుతూ ఉండేది చెప్పండి. ఇది ఒక నిదర్శనం. ఇందిరానగర్లో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఓటర్లకే పరిమితమైంది. పేద బడుగు మైనార్టీ వర్గాలు ఎక్కువ శాతం ఉండే మదనపల్లి నియోజకవర్గంలో కేవలం 40 లక్షలు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య మీ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఏం చేస్తారని మైనార్టీ వర్గాలకు మీకు ఓటు వేయాలి? ఏమి చేస్తారని అభివృద్ధి మీకు మైనార్టీ వర్గాలకు మీకు చేయాలి? బాగా గుర్తుపెట్టుకోవాలి. ముబషీర్ గారు అసలు సిఐఏ ఎన్ఆర్సి ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. ఆయన విజయవాడ నుంచి వచ్చి కాశీరావుపేటలో ఘనస్వాగతం తీసుకుని నేరుగా మసీదుకు వెళ్ళి నమాజ్ చేసి ముస్లిం సోదరులతో ఇంటరాక్ట్ అయ్యి దాదాపు 2 గంటల సేపు ఆ పలు అంశాల మీద మాట్లాడిన తర్వాత వెన్నులో వెనుకు పుట్టి హుటాహుటిన మీరు మైనారిటీ సభ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ చేసి మాట్లాడారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు చేసినటువంటి అబద్ధాలు, మీరు చెప్పినటువంటి అభూత కథలు, కల్పనలు నిన్నటితో ముగిసిపోయినాయి. ఈరోజు
మా సోదరులందరూ మాట్లాడినట్టుగా మీకు మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం. షాజహాన్ బాషా గారి గురించి ఎలాంటి అవాక్కులు చవాక్కులు మాట్లాడడానికి మీకు అవకాశం లేదు. ఆయన ప్రజల మనిషి. ఒక నయా పైసా, ఒక బీమ్ ప్యాకెట్ కానీ, ఒక పుష్క ప్యాకెట్ కానీ, ఒక చపాతీ ఇచ్చిన ఇదే లేదు. మేము ఇంతవరకు చూడలే. 3 నెలలు మేము కరోనాలో పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న మన మధ్యలో 3 నెలలు ఊరంతా మనం అన్నదానం చేసి ప్రతి ఒక్కరికి బీదోళ్ళు ప్రతి ఒక్క కులాన్ని మనం 500 మందికి అరటి పండ్లు కానీ అన్నదానం కానీ 3 నెలల మంది మేము ఒక మిడిల్ క్లాస్గా మనం చేసినాము. మీరు కోటీసులు మీరు కోటీసులు ఒక ల్యాండ్ లార్డ్స్ అని కొడుకు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్ని రోజుల నుంచి ఎక్కడున్నారో తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం మీకు చూసినాము. అంతేగాని జహాన్న గారి నుంచి కానీ ఎస్ఎల్ ఫ్యామిలీ అంటున్నారు. ఈరోజు ఎస్ఎల్ ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు ఎంతమంది బీదోళ్ళకి 100 మంది పెళ్లిళ్ళు చేస్తున్నారు. సంవత్సరానికి 100 మంది పెళ్లిళ్ళు చేస్తారు. బీదోళ్ళకి ప్రతి ఒక్కరి ఏం కావాలన్నా అన్న తమ్ముళ్ళు ఉన్నారు. రాజకీయ పరంగా లేకుండా వాళ్ళ సపరేట్గా మాట్లాడుకుంటే చాలా మంది ఎస్ఎల్ ఫ్యామిలీ చాలా మందికి హెల్ప్ చేసినారు, పెళ్లిళ్ళు చేసినారు, ప్రతి ఒక్కటి చేసినారు. కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చేసి ఏదో పొడి చేద్దాము అని వచ్చినారు. మీరు దీక్ష పెట్టినారు. మీరు డబ్బులు పెట్టి ఎవరు డబ్బులు ఇచ్చినారో టికెట్ తెచ్చుకున్నారు అందరూ తెలుసు. కోట్లు పెట్టి మిమ్మల్ని చూసి నిసార్ అహ్మద్ పెద్ద ఫిగర్ కాదు, పెద్ద రాజకీయ సీనియర్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చిండేది ఎవరు లేరు. నవాజ్ అన్న కానీ ఎస్ఎల్ ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు జహాన్న వాళ్ళతో మీకు శత్రుత్వం ఉండదో లేదు నాకు తెలియదు. ఊర్లో అనుకుంటున్నారు. వాళ్ళు అన్న తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయినారు. నేను ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి డబ్బు పెట్టి వచ్చినారు. మీ నాయన నింటే వచ్చేవారు కాదు, డబ్బు పెట్టి వచ్చినారు. మీరు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడే అర్హత మీకు లేనే లేదు, అసలు మీకు లేనే లేదు. కానీ ఒక జామియా మసీద్ కానీ ఒక టీపు సుల్తాన్ కాంప్లెక్స్ ఆ జాగా తెచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో జహాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎమ్మెల్యే ఉండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ని వీఆర్ఓని తీసుకొని హైదరాబాద్ హైకోర్టు పోయి ఒక ఎమ్మెల్యేగా చేతులు కట్టుకొని 3 గంటలు నిలబడి కేసులకి పోయేవాడు జహాన్న. పొంగనూరు మండలం నల్లగొల్లిపల్లికి చెందిన వృద్ధ దంపతులు గంగులప్ప అక్కులమ్మలను కన్న కొడుకు ఆస్తి కోసం ఇంటి నుండి బయటికి గెంటేసి తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. కొడుకు ఆస్తి కోసం ఇంటి నుండి గెంటేయడంతో దిక్కు తోచని స్థితిలో చెట్టు కింద విలపిస్తున్న వృద్ధ దంపతులు తమని ఆదుకోవాలని పొంగనూరు పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. మధ్యాహ్నము ఇంటికి బేగాలు వేసి ఫోన్ చెప్పి ఐదేళ్ళు వేస్తే బేగాలు వేసి చెప్పుకోపోయి తిరుక్కుంటాము. అంటే మాకే దిక్కులే, మాకే దాకు లేదు. అందుకేదో చెప్తారు ఇళ్ళన్నా వచ్చి అనుకుంటే రేపు రాకు మొన్నాడు రాకు అని చెప్తాను. నల్లగొట్టపల్లి నా కొడుకు పేరు అన్నయ్య. మాకు ఏదో ఖాళీ జాగా ఉంది, ఆ పక్క నువ్వు ఏ పక్క నేను ఉంటానని చెప్పి ఆ ఖాళీ జాగా కూడా ఇల్లు కట్టుకొని డబ్బులు ఇస్తామంటే ఇలా ఎట్ట కట్టుకునేది. అందుకోసము ఏం న్యాయం జరగలేదు. వీళ్ళు మాట్లాడితే వస్తూ ఉన్నారు. ఇంకా మనం ఏం చేసేది, మా పోరాడే శక్తి లేదు మాకు అని చెప్పుకుందాము అని వస్తుంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఆవిష్కార్ స్టూడెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ ఫర్ స్టార్ట్అప్ లో ఐడియా ప్రెజెంటేషన్ ఈవెంట్ లో ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. వెనిటోర్ రిఫైనింగ్ రిటైల్ అనే అంశంపై జి సాంబశివ, ఓ సాయి బాలాజీ మరియు ఎన్ సాయి త్రిలోకులు ఐడియా ప్రెజెంటేషన్ ఈవెంట్ లో ప్రదర్శించినందుకు గాను జాతీయ స్థాయిలో టాప్ 5 స్థానంలో నిలిచినట్లు ఆయన అన్నారు. గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ తదితరులు అభినందనలు తెలియజేశారు. ముస్లిం మైనార్టీలపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కపట ప్రేమే. మైనార్టీల ఆస్తులు కాపాడటంలో షాజహాన్ బాషా పాత్ర కీలకం. షాజహాన్ బాషా పైన విమర్శలు సహించం, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ధృతరాష్ట్ర కౌగిలి. ఆయన కబంధ హస్తాల కింద నలిగిన వారిలో సిపి సుబ్బారెడ్డి, ముజీబ్ హుసేన్, తిప్పారెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి నుంచి జింకా చలపతి వరకు ఎందరో మదనపల్లిలో బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీలేరులో నాటి మైనార్టీ నేత మొఘల్ సైఫుల్లా ఖాన్ పీలేరులో నాటి మైనార్టీ నేత మొఘల్ సైఫుల్లా ఖాన్ తొక్కి పైకి వచ్చిన సంగతి ప్రతి ముస్లిం మైనార్టీ తెలుసుకోవాలని వెంకటేష్ కోరారు. ఇప్పుడు బలి కాబోతున్న మరో వ్యక్తి నిసార్ అహ్మద్ అని, ఇప్పటికైనా మదనపల్లి వాసులు పెద్దిరెడ్డి కపట ప్రేమను అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. వీళ్ళకి చరిత్ర ఇక్కడి నుండినే తెలుసు. కానీ గతంలో వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా మదనపల్లి మున్సిపాలిటీలో యాహ్యాలి అనే వ్యక్తికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అదేవిధంగా రాటకొండ రెడ్డప్ప నాయుడు గారి కుమారుడు రాజశేఖర్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండి వైస్ చైర్మన్ గా ముజీబ్ హుసేన్ గారు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. మున్సిపల్ వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి మైనారిటీలను తిరిగి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన దానికి ఎంతో చరిత్ర ఉంది. ఆ రోజు రామచంద్రారెడ్డి గారు రాజకీయ చిత్రపటంలో కూడా లేరు. 1989 నుండినే రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఇక్కడ మదనపల్లి మున్సిపాలిటీలో మైనారిటీలు రాజకీయంగా ఉన్నారు. దానిని మీరు విస్మరిస్తున్నారు. ఈ రోజే మైనారిటీలేమి కొత్తగా రామచంద్రారెడ్డి పెట్టింది కాదు. ఈ విధంగా వైస్ చైర్మన్ స్థాయి ఉన్నటువంటి మైనారిటీల్ని ముజీబ్ హుసేన్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నేను కూడా ఉన్నాను, షమీం అస్లాం గారు, ముజీబ్ హుసేన్ గారు గట్టిగా పట్టుబట్టి అప్పట్లో 1999 అనుకుంటాను ఇక్కడికి మదనపల్లిలో హార్స్లీ హిల్స్కి ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్గా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ గారు అక్కడ బస చేస్తే ఒక అర్ధరాత్రి సమయంలో మేమందరము ఇక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు ఏమీని వాళ్ళకి స్టాటిస్టిక్స్ సబ్మిట్ చేసి ముజీబ్ హుసేన్ గారి నాయకత్వం కింద ఆ రోజు సబ్మిట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు పట్టుబట్టి నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కాదని అప్పట్లో గులాం నబీ ఆజాద్ గారు మదనపల్లిని మైనారిటీకి ఇవ్వడం జరిగింది. అంటే పిసిసి అధ్యక్షుడిని కూడా కాదని గులాం నబీ ఆజాద్ గారు ఇక్కడ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. మైనారిటీలకు చేసే చరిత్రలో ఆ రోజేమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేరు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ధృతరాష్ట్ర కౌగిలి. ఆయనతో కలిసి ఆయనతో రాజకీయంగా నష్టపోయినటువంటి ఇక్కడ చరిత్ర ఎంతో మందికి ఉంది. మొట్టమొదట తంబలపల్లికి చెందిన సిపి సుబ్బిరెడ్డి ఆయన కోసం అనేక కటౌట్లు వేసి మదనపల్లిలో ఎమ్మెల్యే టికెట్ కావాలని భంగపడి ఈ రోజు ఆయన ఏ విధంగా వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఈ మదనపల్లికి కానీ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందని చెప్పి నేను ఈ నాయకులు అడుగుతున్నాను. వీళ్ళు ఎంతసేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక దొంగలకు ముఠాగా ఒక మాఫియా నడుపుతూ ఇసుక మైనింగ్లో 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తారా? ఇది ఎవరైనా నమ్మదగ్గ విషయమా? ఏదైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఈరోజు ముస్లిం మైనార్టీలను పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నది చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ దుల్హన్ పథకం అయితేనేమి, దుకాణాలు మకాన్ పథకం అయితేనేమి, వక్ఫ్ బోర్డు ఆస్తుల పర్యవేక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మనకు షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడము వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే షాజహాన్ బాషా తెలుగుదేశంలో వచ్చిన వెంటనే షాజహాన్ బాషాకు బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు వీస్తున్నాయి. దాన్ని ఓర్వలేక జీర్ణించుకోలేక ఈ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పెడుతున్నారు. మీరు ఎన్ని చేసినా అరచేయి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేదు. అలాగే మన షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీ. అందరికీ నమస్కారం. ఈవేళ ఎన్నికలు సమీపిస్తుండటంతో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు చెప్తా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద దిక్కు అయినటువంటి మొఘల్ సైఫుల్లా బేగ్ గారు పీలేరు నియోజకవర్గ శాసనసభ్యునిగా, రాయలసీమ అభివృద్ధి బోర్డు చైర్మన్గా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి
ముస్లిం మైనార్టీల అభివృద్ధి చైర్మన్గా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి మొఘల్ సైఫుల్లా బేగ్ పెద్ద ఆయన, ఒక అందరికీ రాజకీయ గురువు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో. అలాంటి ముస్లింలో గొప్ప వ్యక్తిని తొక్కి పీలేరు రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఇవన్నీ తెలియదు. ఈరోజు ఏదో మైనార్టీలకు శాసనసభ్యుల్ని చేసినాడు అనేటువంటి శాసనసభ్యునిగా ఈనాడు తీసుకొని వచ్చాడని చెప్పి చెప్తా ఉన్నారు. ముస్లింలను అనగదొక్కినటువంటి చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. మొఘల్ సైఫుల్లా బేగ్ అనేటువంటి వ్యక్తి చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్ట్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచు మోహన్ బాబు. ఆర్ట్ క్యాంప్ లో పాల్గొన్న దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్ర కళాకారులు. మార్చి 19న మోహన్ బాబు జన్మదినం సందర్భంగా చిత్ర కళాకారులను సన్మానించడం జరుగుతుందని విష్ణు మంచు తెలియజేశారు. ప్రపంచ కళంకారి చిత్రకారుడు గురజాల రమేష్ ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు చిత్ర కళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఆర్ట్ క్యాంప్ దోహదపడుతుందని విష్ణు మీడియాకు వివరించారు. చిత్రాల ద్వారానే పూర్వీకుల జీవన శైలిని తెలుసుకోగలుగుతున్నామని, మన భవిష్యత్ తరాలకు కూడా చిత్రాలు ఉపయోగకరంగా ఉంటాయని మంచు విష్ణు తెలిపారు. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ స్థాపించింది 2013. ఇది 11వ ఎడిషన్ మేము ఈరోజు ఆర్ట్ ఫిల్మ్ చేసేది. నాన్నగారు పుట్టినరోజున మార్చ్ 19 ఎవ్రీ ఇయర్ భారతదేశంలోనూ కొన్నిసార్లు ఇతర దేశాల నుంచి కూడా ఆర్టిస్ట్ని పిలిపించి వారిని సత్కరించడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా కళాకారులందరినీ, భారతదేశంలో ఉన్న అప్కమింగ్ వాళ్ళని, కొంతమంది లెజెండ్స్ని, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ వర్క్ అంతా ఇక్కడ పిల్లలకి చూపించి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆర్ట్ క్యాంప్ చేస్తూ ఎలా చేస్తున్నారు, ఎంత గొప్పగా చేస్తున్నారు, ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళని చూసి నేర్చుకోవడానికి ఇదంతా ఒక అద్భుతమైన అవకాశం. అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్. మన భారతదేశం గర్వించదగ్గ పెయింటర్ రమేష్ గురజాల గారు, ఆయన ప్రపంచంలోనే కలంకారీ ఆర్ట్లో చాలా గొప్ప ఆయన ఆధ్వర్యంలో ఈ 11 సంవత్సరాలు BMAF నిర్వహిస్తున్నాం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ మహిళ ఆదివారం ఉదయం మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే నిమ్మనపల్లి మండలం తవడం పంచాయతీ కుమ్మరపల్లికి చెందిన దేవరాజు భార్య మహిత రెండవసారి గర్భం దాల్చింది. మొదటిసారి జన్మించిన కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు. అనంతరం మహిత రెండవసారి గర్భం దాల్చి ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తుండగా మూర్ఛ కనబడి తీవ్ర అస్వస్థతకు గురైంది. జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించగానే చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించడంతో ఒక వ్యక్తి అరగుండు కొట్టించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి వైసీపీ మరోసారి టికెట్ కేటాయిస్తే అరగుండు కొట్టించుకుంటారని గతంలో సజ్జల మహేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. తాజాగా విడుదలైన వైసీపీ ఫైనల్ లిస్ట్ లో శ్రీధర్ రెడ్డికి చోటు దక్కింది. దాంతో మహేశ్వరరెడ్డి పుట్టపర్తి సమీపంలోని సత్యమ్మ దేవాలయంలో నేడు అరగుండు అరమీసం గీయించుకున్నారు. అనుక్షణం ప్రజాపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.